అబ్బాయి తక్కువ క్యాస్ట్ వాడు, అమ్మాయి ఎక్కువ క్యాస్ట్, మీ బర్మాలో వాళ్ళు ప్రేమించుకుంటే పెళ్లి చేస్తారా పెద్దవాళ్ళ దగ్గర ఉండి? ఇప్పుడు 90% జరిగిపోతున్నాయండి. ఎందుకంటే మాకు చాయిస్ లేదండి. తెలుగు వాడు అంటేనే చాలు, తెలుగు అమ్మాయి అంటే చాలు, ఆ పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే ఇందాక చెప్పినట్టు మూన్ స్టేట్ అనేసి ఒకటి ఉన్నది, అది చెప్పకూడదు, స్పీచ్లో చెప్పకూడదు తెలియదు, కానీ వెళ్తే చాలా అది అవి ఉండి ఇందాక మీరు చెప్పినట్టు ఆ కులాలు అది మొత్తం ఉండేది. నేను మళ్ళీ నీ సంఘంలో చిన్నప్పటి నుంచి నేను ఇది హిందూ స్వయం సేవక్ సంఘం నుంచి వచ్చాను కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కువ నచ్చవన్నమాట, ఈ అప్గ్రేడ్ అనేసి. దానివల్ల దానికి అన్ని కట్ చేసేసి చాలామందికి నేను కింద స్థాయి ఉన్న వాళ్ళు కూడా సంఘంలో చేర్చాను. ముందు ఈ సంఘం పేరు రెడ్డి సంఘం అని ఆలకించాను అనమాట, పూర్వీకులది. ఆ రెడ్డి సంఘం పోయి ఆంధ్ర మహాజన సంఘం అని వచ్చింది. ఆంధ్ర మహాజన తెలుగు సంక్షేమ సంఘం, అందరూ ఒకటే. ముఖ్యంగా చివరికి అయితే తెలుగు వాళ్ళు అంతే. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు. ఓకే, మరి అట్లా అన్నప్పుడు అంటే బర్మాలో తెలుగు వాళ్ళలో కూడా ముస్లిమ్స్ ఉంటారు? లేరండి, లేరా? బర్మాలో తెలుగు వాళ్ళలో ముస్లిమ్స్ లేరు, క్రిస్టియన్ 1% ఉంటారు. క్రిస్టియన్స్ 1%. మరి అక్కడ బర్మాలో ఉన్న క్రిస్టియన్స్, తెలుగు క్రిస్టియన్స్, తెలుగు హిందువులు వీళ్ళు పెళ్లి చేసుకుంటారా? లేదు. లేదా? ఎందుకు సార్? లేదు, అది మాత్రం ధర్మం పట్టి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఉన్నారు కొన్ని మంది వెళ్ళిపోయిన వాళ్ళు, కొన్ని మంది బర్మా పిల్లలు పెళ్లి చేసుకున్న కూడా ఉన్నారు. అంటే ఎందుకు మారిపోయారు హిందువులు అక్కడ వేరే మతంలోకి? మార్పులు తక్కువ అండి అక్కడ వేరే దాంట్లో మార్పు. ఇండియాకి వచ్చి మారిపోయినారు, మా సొంత పూర్లో ఉన్నారు. మా సొంత పూర్లో ఇండియాకి వచ్చిన తర్వాత మారిపోయిన వాళ్ళు ఉన్నారు. బర్మాలో అలాగా మార్పుడు నేను ఇప్పుడు 58 years పోయినా నా ఎదురుగా నా ఒక ఫ్రెండ్, నా ఒక తెలిసిన వారు ఎవరు అలా మారేసిన ఇప్పుడు దాకా లేరండి. ఫైనల్ గా మాత్రం బర్మాలో పెళ్లిళ్ళు ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిలను చేసుకుంటున్నారు, అంతే కదా? 100%. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్న ఆడపిల్లకి ఎక్కడైనా కష్టం ఉంటే బర్మాకు వచ్చేయండి, హ్యాపీగా బతకండి అని చెప్తున్నారు. మాకు ఒక ప్రాఫిట్ ఏంటంటే ఇండియాలో పెళ్లి తీసుకుంటే తెలుగు బాగా వస్తుంది కాబట్టి మా వాళ్ళకి తెలుగు కంటిన్యూగా తెలుగు భాష పెరుగుతుంది.